హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాణిక్యం మేనల్లుడి పెళ్లిలో రోహిణిని చూసి షాక్ అయిన విద్య. ఇది ఎలా జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంక ఈ రోజు ఎపిసోడ్లో అయితే మాణిక్యం తన మేనల్లుడి పెళ్లి కార్డు తీసుకుని విద్య ఇంటికి వస్తాడు. ఎల్లుండి తన మేనల్లుడి పెళ్లి ఉందని, నువ్వు మరియు రోహిణి ఇద్దరు తప్పకుండా రావాలి అని చెబుతాడు. మీరిద్దరూ నాకు కూతుళ్లతో సమానం. ఎట్టి పరిస్థితులలోనూ ఈ పెళ్లికి రావాలి అని చెబుతాడు. అలాగే రోహిణికి కూడా ఇవ్వమని ఒక కార్డు అయితే విద్యకి ఇస్తాడు. అప్పుడు విద్య అయితే మాణిక్యంతో ఇలా అంటుంది. నీవే వెళ్లి రోహిణికి ఇవ్వచ్చు కదా, నాకెందుకు ఇవ్వడం అని అంటుంది. అప్పుడు మాణిక్యం అయితే, నేను వాళ్ల ఇంట్లో వాళ్ల దృష్టిలో రోహిణి మేనమామని కాదమ్మా. అందుకని ఇంటికి వెళ్లి ఇవ్వలేను. అలాగే ఫర్నిచర్ షాప్కి కూడా వెళ్లి ఇవ్వలేను. అక్కడ మనోజ్ ఉంటాడు. అందుకే నీకు ఇస్తున్నాను అని చెబుతాడు. అప్పుడు విద్య అయితే, సరే, నేనే రోహిణికి కార్డు ఇస్తాను అని చెబుతుంది. ఇంక విద్య అయితే వెళ్లి రోహిణిని కలుస్తుంది. మాటల సందర్భంలో మాణిక్యం ఇంటికి వచ్చిన విషయం చెబుతుంది. ఎల్లుండి వాళ్ల మేనల్లుడి మ్యారేజ్ ఉంది. మనిద్దరినీ తప్పకుండా రమ్మన్నాడని చెబుతుంది. అప్పుడు రోహిణి అయితే, నేను రాలేను. ఎందుకంటే ఎవరైనా నన్ను చూసి గుర్తుపడితే చాలా ప్రాబ్లం అవుతుంది. అందులోనూ అదే రోజు కామాక్షి పిన్ని వాళ్ల ఇంట్లో కూడా పెళ్లి ఉంది. వాళ్లకు మేకప్ కూడా చేయాలి. నేను రాలేను అని అంటుంది. ఇంకా సరే అని విద్య వెళ్లిపోతుంది. ఇంక పెళ్లి రోజు విద్య అయితే చాలా అందంగా రెడీ అయిపోయి పెళ్లి కార్డులో ఉన్న అడ్రస్ ప్రకారం ఆ కళ్యాణ మండపానికి వెళుతుంది. అక్కడ ఆటో దిగిన తర్వాత కళ్యాణ మంటపం డెకరేషన్ అవి చూసి చాలా ఆశ్చర్యపోతుంది. తర్వాత లోపలి వెళ్లిన తర్వాత మీనా మరియు సత్యం ఫ్యామిలీ మొత్తం కనబడటంతో తాను వచ్చింది కామాక్షి ఇంట్లో పెళ్లిక లేక మాణిక్యం మేనల్లుడి పెళ్లిక అని సందేహం వస్తుంది. ఎందుకైనా మంచిదని ఒకసారి మాణిక్యంకి కాల్ చేస్తుంది. అప్పుడు మాణిక్యం కాల్ లిఫ్ట్ చేయంగానే ఏ కళ్యాణమంటపంలో పెళ్లి అని అడుగుతుంది. అప్పుడు మాణిక్యం అయితే కళ్యాణమంటపం పేరు చెబుతాడు. ఇంక ఆ పేరు విన్న విద్యకి అయితే ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇప్పుడు మాణిక్యం ఇక్కడికి వస్తే రోహిణి బండారం మొత్తం బయటపడిపోతుందని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. వెంటనే విషయం మొత్తం రోహిణికి చెప్పాలని డిసైడ్ అవుతుంది. రోహిణి కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు విద్యని చూసిన మీనా అయితే ఆప్యాయంగా పలకరిస్తుంది. తాను కూడా మీనాతో మాట్లాడుతూనే రోహిణి ఎక్కడ ఉంది అని అడుగుతుంది. అప్పుడు మీనా అయితే, ఏమీ, నాతో మాట్లాడవా, మీ ఫ్రెండ్తో మాత్రమే మాట్లాడతావా అని అడుగగా, అలాంటిది ఏమీ లేదు, ఊరకనే రోహిణి ఎక్కడ ఉంది అని అడిగాను అని అంటుంది. అప్పుడు మీనా అయితే, పెళ్లి కూతురికి మరియు కామకేసి పిన్నికి పైన మేకప్ వేస్తుంది రోహిణి అని చెబుతుంది. సరే, ఇప్పుడే వస్తాను అని మీనాకు చెప్పి అక్కడ నుండి రోహిణి దగ్గరికి విద్య వెళుతుంది. మేకప్ వేస్తున్న రోహిణిని పక్కకి రమ్మని చెబుతుంది. కొంచెం టైం పడుతుంది అని రోహిణి చెప్పగా, ఇక్కడ నీకు టైం దగ్గర పడింది అని విద్య అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అని రోహిణి అనగా, నువ్వు ఒకసారి తొందరగా పక్కకు రా అని పిలుస్తుంది. రోహిణి సారే అని పక్కకు వస్తుంది. అప్పుడు విద్య అయితే ఇలా అంటుంది. కొంపలు మునిగాయే, నువ్వు తట్టా బుట్ట సర్దుకునే టైం వచ్చింది అని అంటుంది. నన్ను టెన్షన్ పెట్టకుండా ఏం జరిగిందో ముందు చెప్పు అని రోహిణి అంటుంది. మాణిక్యం తన మేనల్లుడి పెళ్లి అని కార్డు ఇచ్చాడు కదా, నేను ఇప్పుడు ఆ పెళ్లికే వచ్చాను అని అంటుంది. రోహిణి అయితే అర్థం కానట్టు పేస్ పెడుతుంది. అప్పుడు విద్య అయితే ఇలా అంటుంది. ఒసే, మాణిక్యం మేనల్లుడు ఎవరో కాదు, ఇప్పుడు సుందరిని పెళ్లి చేసుకోబోయేవాడే ఆ మాణిక్యం మేనల్లుడు. ఇప్పుడు కనుక మాణిక్యం ఈ పెళ్లికి వస్తే నీ పని గోవిందా అని అంటుంది. ఆ మాటలు విన్న రోహిణి అయితే షాక్ అయిపోయి ఇప్పుడు ఏమి చెయ్యాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతకీ మాణిక్యం పెళ్లికి వస్తాడా? పెళ్లికి వస్తే బాలు మరియు ప్రభావతికి దొరికిపోతాడా? మాణిక్యం రాకపోతే సుందరి పెళ్లి జరుగుతుందా? రాబోయే ఎపిసోడ్స్ ముందుగా తెలియాలంటే మా వీడియోలని తప్పకుండా మిస్ కాకుండా చూడండి. ఇది ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఇదే జరగబోతుంది.
మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు డైలీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని కూడా ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.